పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రము. మరి నాకైతే ఇదే ఫస్ట్ టైము. నేను ఏ చర్చిలో ఏ మందిరంలో కూడా నిలబడి చెప్పలేదు. మరి తండ్రే చూసుకుంటాడని మరి అనుకుంటున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దాన్ని ధ్యానించువారు ధన్యులు. దీంట్లో 6 వచనములు ఉన్నాయి. మొదటి కీర్తనలో 6 వచనములు ఉన్నాయి. దావీదు గారు రాసిన మొట్టమొదటి కీర్తన. 75 కీర్తనలు దావీదు గారే రాశారు 150 కీర్తనల్లో. కానీ దీంట్లో మరి దావీదు గారు చాలా 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 గొర్రెలు కాసుకుంటున్న ఎక్కడ ఉన్నా కూడా యేసయ్యను పోలే నడుచుకుంటూ, యేసయ్య పాటలు పాడుకుంటూ, యేసయ్యతో సహవాసంగా ఉంటూ ఉన్నారు. కాబట్టి చక్కని కీర్తనలు, ప్రతి ఒక్క పాట దేవునికి అంకితంగా ఇచ్చారనమాట. అయితే ఒక చిన్న విషయం, ఒకానొకప్పుడు 100 గొర్రెలు కాచుకుంటున్న దావీదుకి 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె కనపడలేదు. ఆ గొర్రె ఎక్కడో లోతులో ఉంటే ఆ గొర్రె దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. చాలా చీకటిమయంగా ఉంది, భయంకరంగా ఉంది. చాలా లోతుకి వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. దావీదు, అక్కడ నీ కోసం సైతాను పొంచి ఉన్నది, నువ్వెందుకు అలా పరుగులెడుతున్నావు అని ప్రభు దావీదుని అడిగాడు. అడిగితే అప్పుడు దావీదు ఏమన్నాడంటే పాట రూపంలో, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కలవరపడినే కొండల వైపు నే కన్నులెత్తుదునా, నా కనులెత్తి తిగులతో నిన్ను కొలిచెదనా అని చక్కని పాట పాడి, నాకు మీరుండగా నాకేం భయమయ్యా, నేను వెళ్ళి నా గొర్రె పిల్లని తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళి అంత ప్రియంగా ప్రేమించాడనమాట దావీదు గారు. అలాగే నాయన, అలాగే యెహోవా ధర్మశాస్త్రమందు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం అంటే ఏమిటి అని ఒకరు అడిగారు. మత్తయి సువార్త 22:34 వచనం నుంచి 40 వచనం వరకు ధర్మశాస్త్రం అంటే ఏంటి అని అడిగితే దేవుడు దానికి సమాధానం చెప్పారు. 34 మత్తయి సువార్త. రెండవది, అప్పుడు అతను అడిగినప్పుడు మరి దేవుడు ఇలా చెప్పాడనమాట, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి కొలవండి, అది మొదటిది. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ప్రభు మనకు నేర్పించింది ఈ 2 మాటలే. ధర్మశాస్త్రం అంటే ఇదే అనమాట. దేవుడు చక్కగా మనల్ని ప్రేమించి ఇలా ఉన్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు అంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మనము దేవునితో ఉండి ఒకరినొకరు ప్రేమించుకునేలాగా ఉంటే
ఆ సంఘం కానీ ఎక్కడైనా కూడా సంతోషంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉంటే మనకు ఎన్నో మేలు జరుగుతాయని మరి అక్కడ రాయబడి ఉంది. తను మరి ఆ తర్వాత తను మరి అట్లా ఉన్నప్పుడు దివారాత్రములు దేవుణ్ణి ధ్యానించుకుంటే దేవుడు మనకి ఎంతో మేలు చేస్తాడు. దివారాత్రములు అంటే ఎప్పుడూ కాదు, మన టైంలో తెల్లవారుజామున నిద్రలేచినప్పుడు పడుకోబోయే ముందు ఘనమైన ప్రార్థనలు చేసుకొని ఘనమైన వాక్యములు చదువుకొని దేవునితో సహవాసంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మన ఇంట్లో ఎంతో సంతోషం ఉంటుంది. ఒకవేళ ఏదైనా సైతాను శోధన ఏదైనా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉంటే అవి అన్ని వెన్నంటి పారిపోతాయి. మన ఇంటి చుట్టూ తండ్రి అగ్ని కంచె కూడా వేస్తాడు. అందుకని ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే అతడు నీటి కాలవను ఎవరను నాటబడింది ఆకు నుండును, ఆయన చేయునదంతయు సఫలమగును. మరి మనం ఇలా ప్రార్థనలు చేసుకుంటే ఇలా ఆనందంగా ఉంటే ఎప్పుడు కూడా నాయన ఎప్పుడు ఎండాకాలం అయినప్పటికీ ఎక్కడ ఏ వర్షము ఎక్కడ నీటి చుక్క లేకపోయినప్పటికీ దేవుడు నీటి కాలువల వలె ఆ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటాము. తర్వాత అతడు మనం ఏది చేసినా కూడా సఫలమవుతుంది. మనం ఏ పని చేసినా కూడా, ఎందుకంటే మనం దేవునిలో ఉన్నాము, దేవునితో సహవాసంగా ఉన్నాము. దావీదు గారు ఎలా అయితే ఉన్నారో మరి ఎక్కడ గొర్రెలు కాసుకుంటున్న దావీదు గారిని తీసుకొచ్చి మరి నాయన మరి యేసయ్య తండ్రి యెహోవా తండ్రి నాయన మరి గొర్రెలను కాసుకున్న అతన్ని తీసుకొచ్చి మరి యెషయా గారికి 8 మంది కొడుకులుండగా మరి ఎవ్వరిని వద్దని మరి సమూయేలు గారికి చెప్పి దావీదు గారిని ఎన్నుకొని రాజుగా చేశారు. దావీదు గారు ఉన్న కాలంలో 40 సంవత్సరాలు సమాధానంతో యుద్ధాలు ఏమీ లేకుండా ఎంతో చక్కగా పరిపాలన జరిగింది. అలా జరగాలి. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క సంఘము ఎంతో స్నేహభావంగా ఎంతో మంచిగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆయన నడవడిని నడిస్తే మనము ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము. మనం చేయనదంతయు అతడు చేయనదంతయు అతడంటే మనం చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందరు. దుష్టులు అలాగుండరు. మనం ఎంత చెప్పినా వింటాంలే చేస్తాంలే అంటారే కానీ దుష్టులంటే ఎస్తేరు గ్రంథంలో చదవనవసరం అవసరం లేదు. ఎస్తేరు గ్రంథంలో దుష్టులంటే హామాన్ గారు. ఆయన ఏం చేశారు? మొర్దెకై నమస్కారం చెయ్యలేదని యూదులకి ఒకటి ఉంది. యూదులు మాత్రం ఎవ్వరికి తల వంచరు, నమస్కారం చేయరు, ఒక్క ప్రభువుకు తప్ప ఎవరికి చేయరు. అట్లాంటి మొర్దెకై నమస్కారం చేయలేదని మొర్దెకైని చంపాలని ఎన్నో విధములుగా చూశాడు. కానీ లాస్ట్కి ఏమైంది? 3 రోజుల ఉపవాస ప్రార్థనతో ఎస్తేరమ్మ తండ్రి మరి అందరి యూదులందరినీ బ్రతికించుకుంది. మరి అలాగనే దుష్టుడు అంటే హామాన్ లెక్క అన్నమాట. అటువంటి వాళ్ళు మన లోకంలో మన ప్రపంచంలో మన చుట్టుప్రక్కల భయంకరంగా ఉన్నారు. అటువంటి వారిని మరి తీసివేయటానికి దుష్టులు అలాగ ఉండక వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె దుష్టులు అలానే ఉంటారన్నమాట. గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. మరి న్యాయం మాట్లాడేటప్పుడు దుష్టులు అక్కడ ఉండరు. పాపుల సభలో పాపులను కూడా, నీతిమంతుల సభలో పాపులను ఉండరు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గము యేసు ప్రభువుకి తెలుస్తుంది. ఆయన ఆదరిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ప్రతి ఒక్క బిడ్డను కూడా సంతోషపరుస్తాడు. ఆయన ప్రేమలో ఉంటే, ఆయన ఎప్పుడు నిత్యము దివారాత్రం ఆయన మనం ధ్యానిస్తే ఆయన మనతోనే ఉండి మనల్ని ఆదరించి ఆశీర్వదిస్తాడని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచు మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి.